హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పేదరాశి పెద్దమ్మ కథలు. ఈరోజు కథ పేరు ప్రభాత పరిణయం. మిథిలా నగరాన్ని బహుళాశ్వుడు పాలించేవాడు. అతని భార్య పేరు బహుళ. వారికి ఏకైక కుమారుడు మదనుడు. యుక్త వయసు వచ్చింది అతనికి. ఆ వయసుకి తగ్గట్టుగా అతనికి వేట అంటే ఇష్టం. పొద్దు పొడిచిందంటే చాలు అరణ్యాలకు పరుగు తీసేవాడు మదనుడు. చీకటి పడితే గాని అంతఃపురానికి చేరుకునేవాడు కాదు. ఒకరోజు అతన్ని తల్లి పిలిచింది. ఇలా చెప్పింది, నాయనా, పడమర ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఏ దిక్కుకైనా నువ్వు వెళ్ళి వేటాడు, అభ్యంతరం లేదు. కానీ తూర్పు దిక్కుకు మాత్రం వెళ్ళకు. ఎందుకు వెళ్ళకూడదని ఎదురు ప్రశ్నించలేదు మదనుడు. తల్లి మాట కాదనక సరేనన్నాడు. తూర్పు దిక్కుకు వేటకి వెళ్తే రాకుమారి ప్రభాత గురించి మదనుడు వింటాడేమోనని తల్లి భయం. వింటే తన కుమారుడు తనకు దక్కడు. ప్రభాతను వెదికే ప్రయత్నంలో దూరం అవుతాడని ఆమె ఆందోళన. తల్లికి ఇచ్చిన మాట ప్రకారము తూర్పు దిక్కునకు చాలా రోజుల పాటు వేటకు వెళ్ళలేదు మదనుడు. అటు వెళ్ళక మిగిలిన 3 దిక్కుల్లోనే వేటాడుతూ ఆనందించేవాడు. ఒకనాడు అటుగా ఎందుకు వెళ్ళకూడదు అనిపించింది. తల్లి ఎందుకు వెళ్ళవద్దన్నది తెలుసుకోవాలి అనిపించింది. తూర్పు దిక్కునకు ప్రయాణించాడు. అక్కడి అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యంలో జంతువులు లేవు, ఉన్నవన్నీ పక్షులే. ఆ పక్షుల్లోనూ చిలకలే ఎక్కువగా ఉన్నాయి. చిలుకలు వాలి ఓ చెట్టంతా మరింత పచ్చగా కనిపించేసరికి ఆ చెట్టుకి బాణాన్ని గురిపెట్టి వదిలాడు మదనుడు. బాణం వదిలిన శబ్దానికే చిలుకలన్నీ ఎగిరిపోయాయి. చెట్టంతా బోసిపోయింది. కొమ్మను గుచ్చుకొని నిలిచిపోయింది బాణం. ఆ బాణం మీదకి వచ్చి వాలింది ఒక చిలక. ఎగిరి ఇంకో చెట్టును ఆశ్రయించుకొని ఉన్న చిలుకల్ని చూసి ఇలా అంది, రండి ఇక్కడికి. రాలేదో? రాకుమారి ప్రభాత గురించి ఈ రాకుమారుడికి చెబుతాను. చెప్పకే పాపం అంటూ వచ్చి వాలాయి చిలుకలు. రాకుమారి ప్రభాత ఎవరు? ఆమె గురించి తనకు చెబుతానని చిలుక భయపెట్టడమేమిటి? చెప్పవద్దని మిగిలిన చిలుకలు ఎగిరి రావటం ఏమిటి? ఆలోచనలో పడ్డాడు మదనుడు. అడిగాడిట్లా, రాకుమారి ప్రభాత ఎవరు? చెప్పలేదు చిలుకలు. పదే పదే అడిగిన మీదట ఇలా అన్నాయి, గంధర్వదేశం గురించి విన్నావా? వింటే రాకుమారి ప్రభాత గురించి తెలుస్తుంది. తెలిసిన తర్వాత రాకుమారిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించకు, ప్రాణాలే పోతాయి. గంధర్వదేశం ఎక్కడుంది? ఆ దేశానికి చేరుకోవాలంటే ఎటు ప్రయాణించాలి? అడిగాడు మదనుడు. సమాధానం లేదు చిలకల దగ్గర నుంచి. బతిమిలాడినా బదులు పలకలేదవి. ఎగిరిపోయాయి, కనుమరుగైపోయాయి. ఏం చెయ్యాలో పాలుపోలేదు మదనుడికి. బాధ అనిపించింది ఎందుకో. చేతిలోని ధనస్సుని, భుజాన ఉన్న అమ్ముల పొదిని జార విడిచి అంతఃపురానికి నిరాసక్తంగా చేరుకున్నాడు. మందిరంలోనికి ప్రవేశించి మతిపోయిన వాడిలాగా ప్రవర్తించసాగాడు. అన్నం ముట్టడు, నీళ్లు తాగడు. ఒకటే ఆలోచన, గంధర్వదేశం ఎక్కడుంది? రాకుమారి ప్రభాతను కావాలనుకుంటే ప్రాణాలు ఎందుకు పోతాయి? అదే ఆలోచనగా జ్వరపడ్డాడు మదనుడు. చిక్కి సగమైపోయాడు. ఆందోళన చెందారు తల్లిదండ్రులు. అతన్ని సమీపించి, ఏమిటి నాయనా ఇది? ఎందుకు నిన్నే నువ్వు హింసించుకుంటున్నావు? అన్నం తినక నీళ్లు తాగక ఎవరిని ఉద్ధరిద్దామని కన్నీరు పెట్టుకుంది తల్లి. ఏమిట్రా ఎలరి? అడిగాడు తండ్రి. నేను రాకుమారి ప్రభాతని చూడాలి. నాకు గంధర్వదేశం ఎక్కడుందో చెప్పండి అడిగాడు మదనుడు. ఏ మాట అయితే మదనుడు వినకూడదనుకున్నదో ఆ మాటే విన్నాడు. విని ఊరుకోవట్లేదు, ఆరా తీస్తున్నాడు. అనుకున్నదంతా అయిందనుకున్నది తల్లి. భయంతో కన్నీరు మున్నీరైంది. చెప్పండి నాన్న, గంధర్వదేశం ఎక్కడుంది? రాకుమారి ప్రభాత ఎవరు? తెలీదు బాబు. అబద్ధం. మీరు కావాలనే అబద్ధం ఆడుతున్నారు. నేను తెలుసుకోలేననుకుంటున్నారేమో. తెలుసుకుంటాను. ప్రభాతని సొంతం చేసుకుంటాను. వద్దు బాబు, వద్దు. గొల్లుమంది తల్లి. ఒక్కగానొక్క కొడుకువిరా. నువ్వు మాకు దూరమైతే మేము తట్టుకోలేం అన్నాడు తండ్రి. నువ్వు లేకుండా మేము జీవించలేమురా అన్నది తల్లి. ప్రభాత లేకుండా నేను జీవించలేను అన్నాడు మదనుడు.
శక్తిని అంతా కూడదీసుకొని లేచి కూర్చున్నాడు. పదే పదే ఆమె గురించి ఆలోచిస్తూ అన్న పానీయాలు ముట్టకపోవటం పెద్ద పొరపాటు. తెలివైనవాడు చేయదగ్గ పని కాదది అన్నాడు బహుళాశ్వుడు. దిగ్గున లేచి నిల్చున్నాడు. నేను గంధర్వదేశం ఎక్కడుందో కనుక్కుంటాను. ప్రభాతను కలుసుకుంటాను. దేవుడు కరుణిస్తే ఆమెను వివాహం చేసుకునే మళ్ళీ ఈ నేల మీదకి అడుగు పెడతాను. లేదంటే నేను మీకు పుట్టలేదనుకోండి అన్నాడు మదనుడు. ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎంత వారించినా వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు. ఆఖరికి ఒప్పుకోక తప్పలేదు తల్లిదండ్రులకి. కన్నీళ్లతోనే అతన్ని సాగనంపారు. ఆయుధాలు ధరించి గుర్రాన్ని అధిరోహించి ప్రభాత గురించి ఏ దిక్కునైతే విన్నాడో ఆ దిక్కునకే, తూర్పు దిక్కునకే బయలుదేరాడు మదనుడు. వీడ్కోలు చెబుతూ తల్లి చేతిగుడ్డలో 4 లడ్లు పెట్టి ఇచ్చింది. ఆకలనిపించినప్పుడు ఈ అమ్మను గుర్తు చేసుకో, ఈ చేతిగుడ్డలో ఉన్న లడ్లు తిని కడుపు నింపుకో అన్నది. అలాగేనన్నాడు మదనుడు. ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ ఆ వైపుగానే గుర్రాన్ని పోనిచ్చాడు. అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యంలో ప్రయాణించి అలసిపోయాడు. దాహం వేసిందతనికి, ఆకలి కూడా అనిపించింది. ఒకచోట చల్లగా చెట్ల నీడను, సమీపంలో కొలనును చూసి ఆగిపోయాడు. గుర్రం దిగాడు. ముందు దాహం తీర్చుకున్నాడు. తర్వాత అలుపు తీరేటట్టుగా కొలనులో స్నానం చేశాడు. ఆ తర్వాత చెట్ల నీడలో కూర్చొని తల్లి అందించిన లడ్లు గల చేతిగుడ్డను విప్పాడు మదనుడు. ఓ లడ్డు అందుకొని చూశాడు. చీమలు పట్టి ఉందది. తినకుండా వదిలేశాడు. రెండో దాన్ని తీసి చూశాడు. అది కూడా చీమలు పట్టి ఉంది. దానిని కూడా వదిలివేశాడు. 3, 4 అలాగే చీమలు పట్టి ఉండటంతో వాటిని కూడా తినకుండా అలాగే వదిలేశాడు. పాపం, చీమలు ఎంత ఆకలిగా ఉన్నాయో తినని అనుకున్నాడు. కొలనులోని నీటిని త్రాగి ఆకలి తీర్చుకున్నాడు. గుర్రం ఎక్కబోయాడు. అప్పుడు వినిపించింది ఓ గొంతు. రాకుమారా? ఆగి చూశాడు మదనుడు. లడ్డూల మీద ఉండే చీమల్లో నుంచి ఓ చీమ మాట్లాడుతోంది. నా పేరు హీరా. నేను చీమల రాజుని. మా కోసం నువ్వు చేసిన త్యాగం చాలా గొప్పది, మరువలేనిది. నవ్వాడు మదనుడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని తలుచుకో, మా దండు అంతా నీకు సహకరిస్తుంది. కృతజ్ఞుణ్ణి అన్నాడు మదనుడు. అరచేతిలోనికి చీమల రాజు హీరాని తీసుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ జాగ్రత్తగా దానిని యథాస్థానంలో ఉంచి గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు అక్కడి నుంచి. ఇంకో అరణ్యానికి చేరుకున్నాడు. ఓ పులిని చూశాడక్కడ. అది సరిగ్గా నడవలేకపోతోంది. బాధగా పెద్దగా బొబ్బలు పెడుతోంది. గమనించి దాని దగ్గరగా నడిచాడు మదనుడు. ఎందుకు అంతలా అరుస్తున్నావు అడిగాడు. ఏం చెప్పమంటావు రాకుమారా? 12 ఏళ్ల క్రిందట కాలులో ముళ్ళు గుచ్చుకుంది. తీయటానికి ఎంతగానో ప్రయత్నించాను, రాలేదు. అప్పటి నుంచి ఒకటే బాధ, తట్టుకోలేకపోతున్నాను అన్నది పులి. బాధపడకు, నేను నీ కాలి ముళ్ళు తీస్తాను అన్నాడు మదనుడు. జాలిపడ్డాడు. నిజమా? ఆనందించింది పులి. నిజమే, కానీ ముళ్ళు తీసిన తర్వాత నా మీద దాడి చేసి నన్ను నువ్వు తినవు కదా అడిగాడు. చచ్చ, అలాంటి పని ఎందుకు చేస్తాను? నువ్వు మృగానివి కదా. అయితే మాత్రం మాకు మంచి చెడులు తెలుసు. నీకు దండం పెడతాను, ముందు నా కాలి ముళ్ళు తీయి బ్రతిమలాడింది పులి. మొలలో ఉన్న కటారిని తీశాడు మదనుడు. దానితో పులి కాలిలో ఉన్న ముళ్ళుని తొలగించడానికి ప్రయత్నించాడు. ముళ్ళును తొలగిస్తూ ఉంటే బాధ తట్టుకోలేక పెద్దగా అరవసాగింది పులి. ఆ అరుపు తన భర్త చెండకందే, అనుమానం లేదు. రోజు కంటే మరింత బాధగా గట్టిగా అరుస్తున్నదంటే ప్రమాదంలో ఉన్నట్టే. ఏమైందో ఏమో అనుకున్నది పులి భార్య చండిక. కొండ మీద నుంచి కిందకి దూకి భర్తను చేరుకునేందుకు పరుగు తీసింది. కటారితో ముళ్ళుని తొలగించాడు మదనుడు. రక్తం కారుతోంది. గాయానికి కట్టుకట్టాలి. నారను వెతుక్కుంటూ వెళ్ళాడు మదనుడు. చెండకము ఒక్కతే కూర్చొని ఉంది. కొంత ఉపశమనం కలిగిందో ఏమో కళ్ళు మూసుకుంది చెండకం. అంతలో అక్కడికి పరుగున వచ్చింది చండిక. ఏమైందయ్యా అడిగింది. భార్య మాటకి కళ్ళిప్పి చూసింది చెండకం. ముళ్ళు బాధ తట్టుకోలేకపోతున్నాను అన్నది. 12 ఏళ్లుగా ఉన్నదే కదా, ఇవాళ ఎక్కువైందా?
ఎక్కువ కావటం కాదు, ముళ్ళుని తీశాడు. ఆ తీయటంలో మరింత బాధ అనిపించింది. ఎవరు తీశారు? ఓ మనిషి. మనిషా? ఎక్కడా? పెదవుల్ని నాలుకతో తడి చేసుకుంటూ అడిగింది చండిక. ఇక్కడే ఉన్నాడు, వస్తాడు గాని నువ్వు అతన్ని తినకూడదు, ప్రమాణం చెయ్యి అడిగింది చండకం. తినంలే, మంచి చేసిన వాణ్ణి మనం ఎందుకు తింటాము అంది చండిక. అయినా చండకం ప్రమాణం చేయమని పట్టుబట్టడంతో చేసింది చండిక. అంతలో మదనుడు నారతో వచ్చాడు అక్కడికి. పులి గాయానికి కట్టుకట్టాడు. ఓ 3 రోజుల పాటు వేట పరుగు పెట్టకు, బాగా విశ్రాంతి తీసుకో అన్నాడు. ఈ 3 రోజులు మాతో పాటు నువ్వు ఇక్కడే ఉండయ్యా, మాకు కలిగింది పెడతాము, తిని నువ్వు కూడా విశ్రాంతి తీసుకో అంది చండిక. భార్యను పరిచయం చేసి ఆమె మాటకు వత్తాసు పలికింది చండకం. కుదరదు అంటూ వెళ్ళబోతుంటే కాళ్ళవేళ్ల పడ్డారిద్దరు. తప్పనిసరై ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు మదనుడు. 3 రోజుల పాటు చండకం ఆతిథ్యాన్ని స్వీకరించాడు. చండిక రకరకాల మాంసాలు తెచ్చి తినిపించింది అతనికి. చండకం గాయం మానింది, మచ్చగట్టింది. ఇంకా పర్వాలేదన్నాడు మదనుడు. వెళ్ళి వస్తానంటూ బయలుదేరాడు. బయలుదేరుతున్న మదనుడితో ఇలా అన్నది చండకం. కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని తలుచుకో, వచ్చి మాకు చేతనైన సాయం చేస్తాము. తప్పకుండా అన్నాడు మదనుడు. వీడ్కోలు పలికి గుర్రాన్ని అధిరోహించి ప్రయాణం ప్రారంభించాడు. మరో అరణ్యానికి చేరుకున్నాడు. అక్కడ 3 శిష్యులు జుట్లు పట్టుకొని ఒకరినొకరు కొట్టుకోబోతున్నారు. ఆగి వారిని విడిపించే ప్రయత్నం చేశాడు మదనుడు. వారికి సర్ది చెప్ప చూశాడు. అతని కష్టం ఫలించింది. 3 పోట్లాట మానుకున్నారు. మీలో మీరే ఎందుకిలా కొట్టుకుంటారు అడిగాడు మదనుడు. ఎందుకు కొట్టుకుంటున్నామంటే అని విషయాన్ని అంతా వివరంగా మదనుడు ముందు ఉంచారు వారు. 3 శిష్యులకు 3 అద్భుతమైన వస్తువులను వదిలి గురువుగారు చనిపోయారు. మొదటిది కంబళి. కంబళి పరిచి దానిమీద కూర్చొని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఆకాశ మార్గాన వెళ్ళిపోవచ్చు. రెండవది జోలె. జోలెలే చేయబెట్టి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నగలు కావాలంటే నగలు, నగదు కావాలంటే నగదు, దుస్తులు కావాలంటే దుస్తులు, ఆహారం కావాలంటే ఆహారం, ఏది కావాలంటే అది సొంతం చేసుకోవచ్చు. మూడవది రాచిప్ప. రాచిప్పలో కావాల్సినంత నీరు లభ్యమవుతుంది. ఈ 3ంటిని 3 శిష్యులు తలా ఒకటి పంచుకోవాలి. పంచుకోవచ్చు, గొడవలేదు. కానీ 3కి కంబళి కావాలంటేనే గొడవ, లేదంటే 3కి జోలె కావాలంటేనే గొడవ, అలాగే రాచిప్ప కావాలన్నా. దాంతోనే జుట్లు పట్టుకొని 3 కొట్టుకుంటున్నారు. ఎవరికి ఏది చెందాలన్నది నిర్ణయించుకోలేకపోతున్నారు. దీనికి ఇంత గొడవ అనవసరం. చాలా సులువుగా మీ గురువుగారి వస్తువుల్ని మీరు పంచుకోవచ్చు చెప్పాడు మదనుడు. ఎలా? ఆశ్చర్యపోయారు శిష్యులు. ఎలా అంటే 3 దిక్కుల 3 బాణాలను నేను ఒకేసారి ప్రయోగిస్తాను. మీ 3 వెళ్ళి ఆ బాణాల్ని తీసుకువచ్చి నాకు ఇవ్వగలగాలి. మొదటిసారిగా నాకెవరైతే బాణాన్ని తెచ్చి ఇస్తారో వారికి కంబళి ఇస్తాను. 2వ బాణాన్ని తెచ్చిన వారికి జోలే, 3వ బాణాన్ని తెచ్చిన వారికి రాచిప్ప ఇస్తాను. ఎలా ఉంది ఈ ఆలోచన అడిగాడు మదనుడు. బాగుంది, బాగుంది అన్నారు. మరైతే ఆ 3 వస్తువులు ముందు నాకివ్వండి. తెచ్చి ఇచ్చారు శిష్యులు. వస్తువులు చూసి ముచ్చటపడ్డాడు మదనుడు. 3 బాణాలని సంధించి ప్రయోగించాడు. 3 దిక్కుల బాణాలు ప్రయాణించాయి. వాటిని అందుకునేటందుకు శిష్యులు పరుగుదీశారు. అదే అవకాశంగా మదనుడు కంబళి పరిచాడు అక్కడ. దానిమీద జోలే, రాచిప్ప, గుర్రంతో సహా కూర్చున్నాడు. కూర్చొని ఇలా చెప్పాడు. కంబళి, నన్ను గంధర్వ దేశానికి తీసుకుపో. ఆకాశంలోకి లేచింది కంబళి. ఊహించినంత వేగంగా ప్రయాణించసాగింది. కాసేపటికి అది నేల మీదకి దిగింది. నేల మీదకి దిగిన మదనుడు చుట్టూ చూశాడు. ఏదో దేశం అది. ఏ దేశమో తెలియటం లేదు, తెలుసుకోవాలనుకున్నాడు. అక్కడ మసలుతున్న మనుషుల్ని అడిగాడు. గంధర్వదేశం అన్నారు వారు. ఆనందించాడు మదనుడు. సూర్యాస్తమయం అవుతున్నది. ముందుకు నడిచాడు. ఓ వీధిన నడుస్తూ ఉంటే
ఓ ఇంటి గుమ్మంలో కూర్చొని ఓ అవ్వ కనిపించింది. చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్న మదనుణ్ణి గమనించింది ఆమె. ఆగు అన్నది. మదనుడు ఆగాడు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది. తన పేరు చెప్పలేదు మదనుడు. ఎక్కడి నుంచి వచ్చాడో కూడా చెప్పడం ఇష్టం లేకపోయింది అతనికి. ఇలా అన్నాడు. చాలా దూరం నుంచి వచ్చానవ్వా. ఈ రాత్రికి నువ్వు ఒప్పుకుంటే నీ ఇంట విశ్రాంతి తీసుకుంటాను. చచ్చినా ఒప్పుకోను. నా ఇంట్లో నువ్వు ఉండటానికి నేను ఒప్పుకుంటే మా రాజు నన్ను ఒప్పుకోడు, నా ప్రాణాలు తీస్తాడు. ఆశ్చర్యంగా చూశాడు మదనుడు. ఇతర దేశాల వారినెవ్వరినీ మేము నమ్మకూడదు, మా ఇళ్లలో ఉంచుకోకూడదు, వారికి ఎలాంటి ఆతిథ్యాన్ని కల్పించకూడదు. ఇది మా రాజాజ్ఞ అంది అవ్వ. ఈ ఒక్క రాత్రికి కరుణించవ్వా. కాదంటే ఈ సాయంకాలం వేళ నేను ఎక్కడికి పోతాను చెప్పు. నువ్వు కాదంటే వెళ్ళి దగ్గరలో ఉన్న అరణ్యంలో తలదాచుకోవాలి. అక్కడ తలదాచుకుంటే అంతే సంగతులు. రేపటికి నేను ఉండను అన్నాడు మదనుడు. ఉండు ఉండకపో నాకేంటి అన్నది అవ్వ. సరేనన్నట్టుగా తలూపి కళ్ళు చెమర్చుకొని వెళ్ళిపోతున్న మదన్ను చూసి జాలిపడింది. ఇదిగో కేక వేసింది. దగ్గరగా పరుగు పరుగున వచ్చాడు మదనుడు. ఇలా అన్నది ఆమె. ఈ ఒక్క రాత్రికే ఒప్పుకుంటున్నాను. తెల్లారగానే లేచి ఎవరికంటా పడకుండా నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళలేదనుకో, నా ఇంట్లో నిన్ను రాజభటులు చూశారంటే చాలా పెద్ద ప్రమాదం. 100 కొరడా దెబ్బలు కొట్టి నన్ను జైల్లో పెడతారు. తెల్లారగానే వెళ్ళిపోతాను, మాటంటే మాటే అన్నాడు మదనుడు. అటు ఇటు చూసింది అవ్వ. ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకుంది. చెయ్యి పట్టి మదనుణ్ణి ఇంట్లోకి నెట్టి తాను ప్రవేశించింది అవ్వ. తలుపు మూసేసింది. ఎక్కడి నుంచి వచ్చావో ఏమో, ఎన్నడు తిన్నావో ఏమో, ఉండు ఇంత కూడు వండి పెడతాను అని వంట ప్రయత్నాలు చేయసాగింది అవ్వ. వారించాడు ఆమెను మదనుడు. వండొద్దన్నాడు. వండకపోతే కూడెక్కడిది? ఇక్కడిది అన్నాడు మదనుడు. జోలు తీశాడు. ఇలా చెప్పాడు. నాకు అవ్వకి బంగారు పళ్ళాల్లో పంచభక్ష్యాలతో మంచి భోజనం కావాలి. మదనుడు అడగటం ఆలస్యము. జోలలో పళ్ళాల్లో భోజనం సిద్ధమైంది. తీసి ఓ పళ్ళాన్ని అందించాడు అవ్వకి. భలే భలే అంది అవ్వ. ఆత్రంగా తినసాగింది. తింటూ బెక్కుపడటంతో నీళ్ల కోసం లేవబోయింది. నువ్వు నీళ్ల కోసం లేవనవసరం లేదు, ఇదిగో ఇందులో కావలసినంత నీరు అన్నాడు మదనుడు. రాచిప్పను చూపించాడు. తీయటి నీరు కావాలి అన్నాడు. రాచిప్పలో నీరు ఊరింది. తాగుతున్న కొద్దీ అక్షయంగా ఉంది, అమృతంగా అనిపించింది. బాగుందయ్యా, నీ దగ్గర తిండికి నీటికి కొదవే లేదు అంది అవ్వ. ఆ సరికి చీకటి చిక్కబడింది. రాత్రి అయింది. లోపల అంతా బాగా చీకటిగా ఉంది. ఏదీ కనిపించడం లేదు. దీపం వెలిగించవ్వా చెప్పాడు మదనుడు. అక్కర్లేదు, కాసేపు ఆగు, వెన్నెల వస్తుంది అన్నది అవ్వ. వెన్నెల వస్తుందా? వస్తే ఈ పాటికి రావాలి కదా అడిగాడు. వెన్నెలను మించిన వెలుగు, వెన్నెలను మించిన చల్లదనం రెండు వస్తాయి, చూస్తూ ఉండు. ఎక్కడి నుంచి వస్తాయి? మా రాకుమారి ప్రభాత నుంచి వస్తాయి. చీకటి ఇంకా చిక్కబడాలి, అంతా సద్దుమణగాలి. అప్పుడు మా రాకుమారి ప్రభాత అంతఃపురం వసారాలోకి వచ్చి నిల్చుంటుంది. ఆమె వచ్చి అలా నిల్చుంటే చాలు, రాజ్యం రాజ్యం అంతటా వెలుగులే వెలుగులే అన్నది అవ్వ. అవునా అని విస్తుపోయి చూశాడు మదనుడు. మా రాకుమారి అందానికే అందం, చందానికే చందం అన్నది అవ్వ. నిజమా అని కళ్ళు పెద్దవి చేసి చూశాడు మదనుడు. పడుకో పడుకో, తెల్లారి లేచి వెళ్ళిపోవాలి అంది అవ్వ. పడుకుంది ఆమె. పడుకున్నాడే కానీ మదనుడికి నిద్ర పట్టడం లేదు. చూడాలి, ప్రభాతను చూడాలి అన్న కాంక్షతో వేగిపోసాగాడు అతను. అంతటా సద్దుమణిగింది. చీకటి చిక్కబడింది. అప్పుడు మేల్కొన్నది ప్రభాత. తల్పం మీద నుంచి లేచి ఒళ్ళు విరుచుకుంది. వెళ్ళి పన్నీటి స్నానం చేసి వచ్చింది. జుత్తు దువ్వుకుంది, ముడి వేసుకుంది. ఆ ముడికి అలంకారంగా వజ్రాలతోనూ ముత్యాలతోనూ చేసిన ఆభరణాన్ని అంటిపెట్టింది. బంగారు చీర ధరించింది. రత్నాలు వైడూర్యాల నగలను మెడ నిండుగా పెట్టుకుంది. చంద్రుడిలాగా మెరిసిపోసాగింది ఆమె. వయ్యారాలు పోతూ గదిలో నుంచి నడిచి వచ్చింది. అంతఃపురము వసారాలోకి వచ్చి నిలుచుంది.
ఆకాశంలోని నక్షత్రాల్ని చూడసాగింది. అంతఃపుర వసారాలో ప్రభాత నిలిచిన మరుక్షణము రాజ్యం అంతటా వెన్నెల పరుచుకున్నట్లయింది. వెలుగులు పూచినట్లయింది. తన మీద కేంద్రీకరించినట్టుగా పడిన వెలుగును తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాడు మదనుడు. వెంటనే ఆ వెలుగులు ప్రభాతమని తెలుసుకున్నాడు. లేచి పరుగు పరుగున మెట్లెక్కి మేడ మీదకి చేరుకున్నాడు. చూశాడు అక్కడ్నుంచి అంతఃపుర వసారాలో అందాల బొమ్మ ప్రభాతను చూసి ఆశ్చర్యపోయాడు. ముగ్ధుడైపోయాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఈ రాకుమారి ప్రభాతనే చేసుకోవాలి అనుకున్నాడు. సద్దు చేసిన గుండె మీద పిడికిలితో సుతిమెత్తగా గుద్దుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. నిశ్శబ్దంగా ఉంది. నగరం అంతా నిద్రపోతుంది. తనకి నిద్ర వస్తున్నట్లు అనిపించడంతో అంతఃపుర వసారాలో నుంచి క్రిందకి దిగి తన గదికి చేరుకున్నది ప్రభాత. అలంకరణలన్నీ తీసివేసింది. తల్పం మీద వెల్లికిలా పడుకుంది. పడుకున్నదే గాని శరీరం అంతా వేడిగా ఉన్నట్లు అనిపించి ఇబ్బంది పడసాగింది. చల్లగా మంచి గంధం పూస్తే బాగుండు అనుకుంది. తమలపాకులు కప్పినా చల్లగా ఉంటుందనుకున్నది. అనుకుంటూనే అలాగే నిద్రపోయింది. అక్కడ అంతఃపుర వసారాలో ప్రభాత ఉన్నంతసేపు ఇక్కడ మేడ మీద నుంచి ఆమెను చూస్తూనే ఉన్నాడు మదనుడు. ఆమె కిందకి దిగటంతో తాను మేడ దిగి కిందకి వచ్చాడు. నిద్రపోతున్న అవ్వను చూశాడు. చడీ చప్పుడు లేకుండా కంబళిని బయటికి తీశాడు. దానిమీద కూర్చున్నాడు. ఇలా చెప్పాడు, తిన్నగా ప్రభాత మందిరానికి తీసుకుపో. తీసుకుపోయింది అతన్ని. ప్రభాత మందిరంలో దిగి తనను ఎవరూ గమనించడం లేదు కదా అని చుట్టూ చూశాడు మదనుడు. ఎవరూ గమనించడం లేదని నిర్ధారణ చేసుకున్నాడు. మెల్లగా నడిచి తల్పం దగ్గరికి చేరుకున్నాడు. నిద్రిస్తున్న ప్రభాతను చూశాడు. అసౌకర్యంగా కనిపించింది ఆమె. చెయ్యి పట్టుకొని చూశాడు. వేడిగా ఉంది. శరీరం వేడితో వేగిపోతుందనుకున్నాడు మదనుడు. జోలె తెరిచి అందులోకి చెయ్యి పోనిచ్చి ఇలా అడిగాడు, చల్లగా తమలపాకులు కావాలి. కట్టలు కట్టలుగా తమలపాకులు రాసాగాయి. ఒక్కొక్క ఆకుని ప్రభాత శరీరం మీద పేరుస్తూ ఆమె తమలపాకుల దుప్పటి కప్పుకున్నదా అన్నట్టుగా చేశాడు. చల్లగా ఉన్నదేమో. ప్రభాత ముఖంలో అసౌకర్యం మాయమైంది. హాయిగా నిద్రపోసాగింది ఆమె. ఆనందించి వెనుదిరిగాడు మదనుడు. అవ్వ ఇంటికి చేరుకున్నాడు. పడుకున్నాడు. తెల్లవారింది. ప్రభాతకు మేలుకొలుపు పాడేటందుకు వచ్చిన చెలికత్తెలు ఆమె ఒంటి నిండుగా కప్పి ఉన్న తమలపాకులు చూసి విస్తుపోయారు. అరచేతి పొడవున అందంగా ఉన్న ఆకుల్ని తీసి చూశారు. తియ్యగా వగరుగా బాగున్నాయి. ప్రభాత మేలుకుంది. కళ్ళు విప్పి చూసింది. తన మీద చల్లగా దుప్పటి కప్పినట్టుగా ఉన్న తమలపాకులను చూసింది. వాటిని తింటున్న చెలికత్తెల్ని చూసింది. లేచి కూర్చుంది. ఎవరే రాత్రి నాకు ఈ వైద్యం చేసింది అని అడిగింది. నేనంటే నేను కాదు అన్నారు అందరూ. మరెవరు చేశారు? ఆలోచనలో పడింది ప్రభాత. తెల్లగా తెల్లారిన నిద్రలేవని మదరుణ్ణి చూసింది అవ్వ. గట్టిగా తట్టి లేపింది. లేలే, వెళ్ళిపో ఇక్కడి నుంచి. రాజభటులు చూశారంటే నీతో పాటు నాకు కూడా ప్రమాదమే అంది. ప్రయాసం మీద లేచి కూర్చున్నాడు మదనుడు. జ్వరపడ్డవాడిలాగా భారంగా కనురెప్పలెత్తి అన్నాడిలా, బాగా జ్వరంగా ఉందవ్వా. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు కూడా కరుణించు, రేపు వెళ్ళిపోతాను. అయ్యయ్యో, సరే కాని ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా ఉండు అన్నది అవ్వ. పగలు గడిచింది. చీకటి పడింది. రాత్రి అయింది. ప్రభాత వసారాలోకి వచ్చి నిల్చుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తే వెళ్ళి మందిరంలో నిద్రించింది. అదే అవకాశంగా మదనుడు కంబళి సహాయంతో ఆమె మందిరంలోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న ప్రభాతని చూశాడు. ఆమె సౌందర్యానికి జోహార్లు అర్పించాడు. బహుమతి ఇవ్వాలనిపించింది. జోల తీశాడు. వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారు పచ్చడం కావాలి అని అడిగాడు. వచ్చింది. ఆ పచ్చడాన్ని ప్రభాత మీద కప్పి ఆమె నుదుటన ముద్దాడి వెళ్ళిపోయాడు. తెల్లారి తన మీద ఉన్న పచ్చడాన్ని చూసి ఆశ్చర్యపోయింది ప్రభాత. బంగారు పచ్చడం. కథల్లో వినటమే గాని చూసి ఎరగదు.
ఇప్పుడు చూసింది. ఎవరు బహూకరించారు? అంతఃపురంలో అందర్నీ అడిగింది. తెలీదంటే తెలీదు అన్నారు అంతా. పరుగున వెళ్ళి తల్లిని సమీపించింది ఆమె. పచ్చడాన్ని తల్లికి చూపించింది. అద్భుతంగా ఉంది, ఆ భగవంతుడు ఇచ్చాడనుకో అంది తల్లి. దాచుకో అని కూడా అంది. పచ్చడాన్ని ఆరాధనగా కళ్ళకద్దుకుంది ప్రభాత. పొద్దెక్కిన లేవని మదనుణ్ణి చూసింది అవ్వ. తట్టి లేపింది. కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్న మదనుడితో ఇలా అంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లే వెళ్ళు. వెళ్ళలేను అవ్వా, బాగా నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. జ్వరం ఇంకా తగ్గలేదా? జాలిగా అడిగింది. లేదవ్వా, ఉంది. నీకు ఎలాంటి ఆపద రానేయను, మాటిస్తున్నాను. ఎవరికీ కనిపించను, ఓ మూలన పడి ఉంటాను. కొద్ది రోజుల పాటు భరించు. రోజులంటే కష్టమయ్యా, ఆలోచించు అంది అవ్వ. జ్వరం తగ్గగానే వెళ్ళిపోతానవ్వా, దయ చూపించు బ్రతిమిలాడాడు మదనుడు. అయిష్టంగానే సరే అంది అవ్వ. ఆ రాత్రి ఎప్పటిలాగే ప్రభాత అంతఃపుర వసారాలోకి వచ్చింది. నగరము నిద్రపోయేంత వరకు మేల్కొని ఉండి తర్వాత నిద్రించేటందుకు మందిరానికి చేరుకుంది. పడుకొని కళ్ళు మూసుకుంది, ఆలోచించసాగింది. మొన్న శరీర వేడిని తగ్గించేందుకు తమలపాకులు కప్పారు. నిన్న వజ్ర వైడూర్యాలు పొదిగిన పచ్చడాన్ని బహుకరించారు. ఇవాళ ఏం చేస్తారో, నిద్రపోకూడదు, గమనించాలి అనుకున్నది ప్రభాత. అనుకున్నది కానీ వస్తున్న నిద్రని ఆపుకోలేకపోయింది. నిద్రపోయింది ఆమె. ఆమె నిద్రపోయిన కాసేపటికే కమ్మళి మీద మదనుడు వచ్చాడు అక్కడికి. మొగ్గలా ముడుచుకొని పడుకున్న ప్రభాతను చూశాడు. ముగ్ధుడైపోయాడు. జోలె తీసి ఇలా అడిగాడు. ముచ్చటైన ఉంగరం, ముద్దుటుంగరం కావాలి. వచ్చింది, తీసుకొని చూశాడు. మెరిసిపోతుంది అది. ఆ ఉంగరాన్ని ప్రభాత కుడి చేతి ఉంగరం వేలికి పెట్టాడు మదనుడు. ఆ చేతిని ముద్దు పెట్టుకోబోయాడు. అంతలో ప్రభాతకి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పి చూసిందామె. ఎదురుగా రాకుమారుడు మదనుడు. దిగ్భ్రాంతి చెందింది. ఒక్క ఉదుటన లేచి కూర్చుంది. ఎవరు నువ్వు అడిగింది. సమాధానంగా నవ్వుతూ చూడసాగాడు మదనుడు. చెప్పు, ఎవరు నువ్వు రెట్టించింది. నా పేరు మదనుడు. నేను మిథిలా నగరాధీశుడు బహుళాశ్వుని కుమారుణ్ణి. ఎందుకొచ్చావిక్కడికి? నీకోసమే రాకుమారి. నాకోసమా? అవును రాకుమారి, నీకోసమే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. తూర్పున గల అరణ్యంలో నేను వేటాడుతూ ఉంటే అక్కడి చిలుకలు నీ గురించి చెప్పాయి. నిన్ను పెళ్లి చేసుకోదలిస్తే ప్రాణాలు పోతాయన్నాయి. అయినా తెగించి వచ్చాను అన్నాడు మదనుడు. అతని శౌర్యాన్ని మెచ్చుకుంది ప్రభాత. ఇలా అన్నది. మీరు చనిపోకూడదు. మీరు నిండు నూరేళ్లు బతకాలి. మీ గుండెలో నాకింత చోటు ఉండాలి. ఆనందాశ్చర్యాలతో చేతులు జాచాడు మదనుడు. ప్రభాత అతని గుండెల మీద ఒరిగిపోయింది. రేపు మా తల్లిదండ్రులతో మాట్లాడతాను. త్వరలోనే మన పెళ్లి జరుగుతుంది అంది ప్రభాత. కృతజ్ఞుణ్ణి అన్నాడు మదనుడు. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. తల్లిని సమీపించింది ప్రభాత. మదనుడి గురించి చెప్పింది ఆమెకు. అతనిన్నే పెళ్లి చేసుకుంటానన్నది. ముందు తండ్రిగారి అభిప్రాయం తెలుసుకుందాం పదా అన్నది ఆమె. తల్లితో సహా తండ్రి పుష్పదంతుణ్ణి కలిసింది ప్రభాత. మదనుడి గురించి చెప్పింది అతనికి. తొలిచూపులోనే మదనుడిని ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను తండ్రి అన్నది ప్రభాత. అందుకు నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కాకపోతే నేను పెట్టే కొన్ని పరీక్షల్లో అతను నెగ్గాలి. ఓడిపోతే క్షమించేది లేదు, మరణశిక్షే అన్నాడు పుష్పదంతుడు. విలవిల్లాడుతూ చూసింది ప్రభాత. మొదటి పరీక్ష, 50 సేర్ల ఆవాలు ఇస్తాను. ఆ ఆవాలు పిండి ఒకే రోజులో నూనె తీయాలి. తీయలేదంటే చావు తప్పదు అన్నాడు. అందంగా ఆనందంగా ఉన్న మదనుణ్ణి చూసింది అవ్వ. జ్వరం తగ్గినట్లుంది, కళ వచ్చింది అనుకుంది. మంచి హుషారుగా ఉన్నావు, ఏమిటి సంగతి అని అడిగింది. జరిగిందంతా చెప్పి రాకుమారి ప్రభాతని పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు మదనుడు. ఈ పెళ్లి జరగదు అంది అవ్వ. ఆందోళన చెందింది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అంది. నీకు తెలియదయ్యా,
ప్రభాతను ఎరచూపి రాకుమారులెందరినో పొట్టన పెట్టుకున్నాడు మా రాజుగారు. ప్రభాతను పెళ్లి చేసుకోవాలంటే ఆయన కొన్ని పరీక్షలు పెడతానంటాడు. ఆ పరీక్షల్లో నెగ్గాలి. నెగ్గలేదంటే మరణశిక్షే గతి. ఎంతోమంది రాకుమారులు పరీక్షల్లో నెగ్గక పాపం ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందులో నువ్వు ఒకడివి కావటం నాకు ఇష్టం లేదు. నా మాట విను, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంది. అయినా మదనుడు కదల్లేదు. అతన్ని బలవంతంగా ఇంటి నుంచి అవ్వ గెంటి వేసేటంతటిలో అక్కడికి రాజభటులు రానే వచ్చారు. వారిని చూసి నీరు గారిపోయింది అవ్వ. నిస్సత్తువుగా కూలబడిపోయింది. మదనుడివి నువ్వేనా అడిగారు భటులు. అవునన్నాడు మదనుడు. నేను రాజుగారు వెంటబెట్టుకు రమ్మన్నారు చెప్పారు భటులు. అతన్ని వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరారు. పాపం అని జాలిపడుతూ భటులతో సహా వెళ్ళిపోతున్న మదనుణ్ణి చూసి కళ్ళు చెమర్చుకుంది అవ్వ. రాజాస్థానంలో పుష్పదంతుని ముందు మదనుణ్ణి ప్రవేశపెట్టారు. మదనుణ్ణి ఆస్థానంలో ఒక మూలగా ఉన్న 50 సేర్ల ఆవాలని మార్చి చూశాడు పుష్పదంతుడు. ఆ తర్వాత ఇలా అన్నాడు. నా కూతురు ప్రభాతను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ముందు నేను పెట్టే పరీక్షల్లో నువ్వు నెగ్గాలి. మొదటి పరీక్ష అదిగో అక్కడ ఉన్న 50 సేర్ల ఆవాలని పిండి రేపు ఉదయం లోపల నూనె చేసి ఈ ఆస్థానానికి తీసుకురావాలి. తేలేదో మరణశిక్షే. ఒక్క రోజులో 50 సేర్ల ఆవాలు పిండి నూనె తీయటం అసాధ్యం. అయినా తప్పదు, ప్రయత్నిద్దాం అనుకున్నాడు మదనుడు. ఆవాలు తీసుకుని అవ్వ ఇంటికి చేరుకున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతనికి అప్పుడు చీమలరాజు హీరా గుర్తుకు వచ్చాడు. పిలిచాడు అతన్ని. దండుతో తరలి వచ్చాడు హీరా. మదనుణ్ణి చూశాడు. ఏమైంది రాకుమారా, ఎందుకంత విచారంగా ఉన్నావు అడిగాడు. సమాధానంగా అక్కడ ఉన్న ఆవాల్ని చూపించాడు మదనుడు. తర్వాత పుష్పదంతుని పరీక్ష గురించి చెప్పాడు. ఒక్క రోజులో ఈ 50 సేర్ల ఆవాలని పిండి నూనె నేను ఎలా తయారు చేయగలను చెప్పు, చేయకపోతే మరణశిక్ష తప్పదట అన్నాడు. దానికి అంతగా విచారించుకు రాకుమారా, ఆ సంగతి మా దండుకు వదిలిపెట్టు, మేం చూసుకుంటాము అన్నాడు హీరా. నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రపో, రేపు ఉదయానికి నూనె సిద్ధంగా ఉంటుంది, తీసుకువెళ్ళి రాజుకు చూపించు అన్నాడు. హీరా చెప్పినట్లుగానే మదనుడు నిద్రపోయాడు. అతను అలా నిద్రపోతూ ఉంటే హీరా దండు ఆవాల నుంచి నూనె రాబట్టాయి. తెల్లారేసరికి పీపాల్లో నింపి ఉంచాయి. లేచి పీపాల్లోని ఆవ నూనె చూసి ఆశ్చర్యపోయాడు మదనుడు. తీసుకువెళ్ళి వాటిని రాజు ముందు ఉంచాడు. బాగుంది, అభినందనలు. అయితే ఆవ నూనె తీసుకొచ్చినంత మాత్రాన నీ పెళ్లి కాదు, మరో పరీక్షలో కూడా నువ్వు నెగ్గాలి. ఆ పరీక్ష నా రెండో పరీక్ష. అది ఏమిటంటే, నా దగ్గర బందీలుగా 2 రాక్షసులు ఉన్నారు. వారితో నువ్వు యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో వారిని నువ్వు చంపాలి అన్నాడు పుష్పదంతుడు. గంధర్వ దేశాన్ని పీడిస్తున్న 2 రాక్షసులని చాలా కాలం క్రిందట బందీలను చేశాడు పుష్పదంతుడు. ఆ 2ని చెరసాలలో బంధించాడు. బందీలుగా అయితే ఉంచాడు, కానీ వారిని చంపలేకపోతున్నాడు పుష్పదంతుడు. వారిని చంపగలగాలి. ప్రభాతను ఎరచూపి రాకుమారులందరికీ ఇదే పరీక్ష పెడుతున్నాడు రాజు. రాకుమారుడు రాక్షసులను చంపాడా? ఆనందమే. లేదా రాక్షసుల చేతిలో రాకుమారుడు మరణించాడా? మరీ ఆనందం. ఇది అతని విధానమైంది. ఆవ నూనె అంటే చీమలు సహకరించాయి. ఇప్పుడు రాక్షసుల్ని అంతమొందించాలంటే ఎలా? ఎవరున్నారు? ఎవరు సహకరిస్తారు? ఆలోచిస్తున్న మదనుడికి పులి చండకం గుర్తుకు వచ్చింది. మనసులో తలుచుకున్నాడో లేదో భార్య చండికతో సహా చండకం ప్రత్యక్షమైంది. ఆజ్ఞాపించు రాకుమారా, నీకోసం ఏం చేయమంటావో చెప్పు అడిగింది చండకం. పుష్పదంతుడికి బందీగా ఉన్న రాక్షసుల గురించి చెప్పాడు మదనుడు. ఆ 2 రాక్షసుల్ని నేను చంపాలి. చంపితేనే ప్రభాత నా సొంతమవుతుంది, లేదంటే అని బాధపడ్డాడు. ఆ 2ని మా వంతుగా వదిలే రాకుమారా, ఆ రాక్షసుల్ని నేను నా చండికా చంపి ఎంచక్కా తింటాము అన్నది చండకం. బాగానే ఉంది, కానీ తన బదులు రాక్షసులతో పులులు పోట్లాడతాయంటే రాజు అందుకు అంగీకరిస్తాడో లేదో సందేహించాడు మదనుడు.
అయినా ప్రయత్నించి చూడటంలో తప్పులేదు అనుకున్నాడు. జోలె అందుకున్నాడు. ఇలా అడిగాడు, అద్భుతమైన 2 కవచాలు కావాలి. వచ్చాయి. వాటిని పులులు రెండిటికి తొడిగాడు. వాటితో సహా రాజాస్థానానికి చేరుకున్నాడు మదనుడు. ముందు నిల్చున్న పులులను చూసి ఆశ్చర్యపోయాడు పుష్పదంతుడు. భయపడ్డాడు కూడా. ఇవి పెంపుడు పులులు మహారాజా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు నాకు చిన్న సహాయం చెయ్యాలి అడిగాడు మదనుడు. చెప్పు, ఆలోచిస్తాం. మీ రాక్షసులతో నా బదులు మా పెంపుడు పులులు పోట్లాడతాయి. ఇందుకు మీరు అంగీకరించాలి. తనకి కావాల్సింది రాక్షసులిద్దరూ మరణించడం. వారిని మదనుడు చంపినా పులులు చంపినా ఒకటే అనుకున్నాడు పుష్పదంతుడు. మదనుడి వేడుకోలును అంగీకరించాడు. రాక్షసులు పులులు గోదాలోకి దిగాయి. ఒకరితో ఒకరు కలబడ్డాయి. భీకరంగా యుద్ధం జరిగింది. 3 రోజులకు యుద్ధం ముగిసింది. యుద్ధంలో రాక్షసుల్ని పులులు సంహరించాయి, తినేశాయి. మదనుణ్ణి మెచ్చుకున్నాడు రాజు. అభినందించాడు. ముచ్చటగా 3వ పరీక్ష పెడుతున్నాను. ఇందులో కూడా నువ్వు నెగ్గాలి. నెగ్గితేనే ప్రభాత నీ సొంతమైతుంది అన్నాడు పుష్పదంతుడు. అంతఃపురం మీద ఆకాశంలో వేలాడుతున్న 2 ఢంకాలని చూపించాడు అతనికి. ఆ ఢంకాలను ఈ రాత్రి నువ్వు మోగించాలి. ఆ శబ్దాలు నేను వినాలి అన్నాడు పుష్పదంతుడు. సరేనన్నాడు మదనుడు. రాత్రి అయింది. కంబళి మీద ప్రయాణించి ఢంకాల్ని చేరుకున్నాడు మదనుడు. రెంటిని ఏకకాలంలో చెరో చేత్తో మోగించసాగాడు. ఢంకాలు మోగుతూ ఉంటే అంతఃపుర వసారాలోకి చేరుకుని ఆకాశంలోకి చూశాడు పుష్పదంతుడు. కంబళి మీద నిల్చొని మదనుడు ఢంకాలు మోగించడం విడ్డూరం అనిపించింది అతనికి. అసాధ్యుడు అనుకున్నాడు. మర్నాడు మదనుడితో ఇలా అన్నాడు పుష్పదంతుడు. అందరికీ పెట్టినట్టుగానే నీకు 3 పరీక్షలే పెట్టాను, నెగ్గావు. కానీ నువ్వు నా అల్లుడివి కాలేవు. కావాలంటే ఇంకొక పరీక్ష, ఆఖరి పరీక్ష ఉంది. దాంట్లో నువ్వు నెగ్గాలి. నెగ్గితే నీతో ప్రభాత పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నెగ్గలేదనుకో, ప్రభాత ముందే నిన్ను ఉరి తీస్తాను. ఇది అన్యాయం మహారాజా అన్నాడు మదనుడు. నా కూతురు ప్రభాత నీకు కావాలి అంటే నువ్వు న్యాయాన్యాయాల గురించి మాట్లాడకూడదు. నిగ్రహించుకున్నాడు మదనుడు. మీ ఆఖరి పరీక్ష ఏమిటో చెప్పండి అడిగాడు. ఆస్థానానికి ఎదురుగా ఉన్న పెద్ద చెట్టును చూపించాడు పుష్పదంతుడు. 10 మంది చేతులు కలిపి పట్టుకోవాలి దాని బోదెను. అంత బోదె కలిగి ఉందది. దానిని ఒకే ఒక వేటుతో 2 ముక్కలు చేయాలంటూ గొడ్డలి ఇచ్చాడు రాజు. ఆ గొడ్డలి ఇనుముతో తయారు చేసింది కాదు, మైనంతో తయారు చేసింది. దాంతో చెట్టును నరికివేయాలి. నరికితేనే ప్రభాతతో పెళ్ళి, లేదంటే ఊరే. అవ్వ ముందు కన్నీరు పెట్టుకొని కూర్చున్నాడు మదనుడు. ఆవనూనంటే చీమలు సహకరించాయి. రాక్షసుల్ని చంపాలంటే పులులు సహకరించాయి. డంకాలు మోగించాలంటే కంబళి సహకరించింది. ఇప్పుడు ఆ చెట్టుని ఈ మైనం గొడ్డలితో ఒక్క వేటికి 2 ముక్కలు చేయాలంటే సాధ్యమా? అసాధ్యం అన్నాడు. నేను అందుకే ముందు నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాను, విన్నావు కాదు అంది అవ్వ. ప్రభాత మీద నీ ప్రేమ గొప్పది. నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుంది, అధైర్యపడకు అంది అంతలోనే. ఆ రాత్రి ప్రభాతను సమీపించాడు మదనుడు. కంబళి సాయంతో చేరుకున్నాడు ఆమెను. మన పెళ్లి జరిగే అవకాశం లేదు రాకుమారి, నాకు ఉరి తప్పదు అన్నాడు ప్రభాతతో. అంత పెద్ద చెట్టుని ఈ మైనం గొడ్డలితో ఎలా 2 ముక్కలు చేస్తాను చెప్పు? మన ప్రేమ ఫలించదు కాక ఫలించదు అన్నాడు. ఈ గొడ్డలితో మీరు ఆ చెట్టుని చాలా సులభంగా 2 ముక్కలు చేయగలరు. నాకు అందులో ఎలాంటి అనుమానమూ లేదు అంది ప్రభాత. ఆశకు కూడా అంతు ఉండాలి అన్నాడు మదనుడు. నవ్వింది ప్రభాత. భుజాల మీద నుంచి గుండెల మీదుగా ప్రవహిస్తున్నట్లుగా ఉన్న తన జుత్తును ఒకసారి నిమురుకుంది. తర్వాత జుత్తులోకి వేళ్లు జొనిపి ఒక వెంట్రుకను తెంచింది. దానిని మదనుడికి ఇచ్చి ఇలా చెప్పింది ప్రభాత. రేపు చెట్టును నరుకుతున్నప్పుడు మీ దగ్గరగా ఎవరూ లేని వేళ చూసి ఈ వెంట్రుకని గొడ్డలి అంచుకు అంటించండి. అంటించి యువరాణి ప్రభాత ఆజ్ఞ,
వెంట్రుక వేటికి నీ అంతట నువ్వే 2 ముక్కలైపోవాలి అని చెట్టుకు చెప్పండి, అది అయిపోతుంది. నిజమా? సంభ్రమంగా చూశాడు మదనుడు. నిజం. అది నా చిన్ననాటి నేస్తం, నా మాట కాదనదు అంది ప్రభాత. మర్నాడు పుష్పదంతుడి సమక్షంలో ప్రభాత చెప్పినట్లుగా చేసి చెట్టును ఒకే ఒక వేటితో 2 ముక్కలుగా చేశాడు మదనుడు. మాట ప్రకారము మదనుడితో ప్రభాత పరిణయము అత్యంత వైభవంగా చేశాడు రాజు. మంత్రి, సామంతులు, ఋషులు దంపతులిద్దరినీ ఆశీర్వదించారు. కొద్ది రోజులు గడిచాయి. భర్తతో సహా ప్రభాత అత్తగారింటికి ప్రయాణమైంది. వందలాది గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, బంగారము, వజ్ర వైఢూర్యాలు కట్నంగా చెల్లించాడు పుష్పదంతుడు. వాటన్నిటితో సహా కంబళి మీద కూర్చొని ప్రభాత, మదనులు మిథిలా నగరానికి చేరుకున్నారు. అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ పిల్లా పాపలతో కలకాలం జీవించారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.